ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సాధారణంగా మనం దానిమ్మ పండ్లను ఆరోగ్యానికి మేలు చేస్తాయని తింటాం. కానీ ఆ చెట్టు ఆకులు కొమ్మల్లో కూడా ప్రాణాలను రక్షించే అద్భుత ఔషధ గుణాలున్నాయని జపాన్లోని కుమామోటో యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా గుర్తించారు. శరీరంలో పేరుకుపోయే ప్రమాదకరమైన అమిలాయిడ్ ప్రోటీన్ గడ్డలను ఇవి సమర్థవంతంగా విచ్ఛిన్నం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన శరీరంలో ట్రాన్స్ థైరైటిన్ అనే ప్రోటీన్ తన సహజ రూపాన్ని కోల్పోయి గట్టి గడ్డల్లా మారి అవయవాల్లో పేరుకుపోతుంది. దీన్నే అమిలాయిడ్ ఎమైలాయిడోసిస్ అంటారు. ఇది ప్రధానంగా నరాల బలహీనత, చేతులు కాళ్ళు మొద్దుబారిపోవటం, గుండె జబ్బులు, గుండె కండరాలు బిగుసుకుపోయి వైఫల్యానికి దారితీయటం వంటి తీవ్ర సమస్యలను కలిగిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు కొత్త గడ్డలు ఏర్పడకుండా ఆపగలవు, కానీ ఇప్పటికే పేరుకుపోయిన పాత గడ్డలను తొలగించలేవు. కాబట్టి దానిమ్మ ఇలాంటి మొండి గడ్డలను సైతం అరికడుతుంది. శాస్త్రవేత్తలు దాదాపు 1500 రకాల మొక్కల సారాన్ని పరిశీలించగా దానిమ్మ ఆకులు, కొమ్మల నుంచి తీసిన సారం అద్భుత ఫలితాలను చూపింది. అందులోని పీజీజీ అనే రసాయనం అమిలాయిడ్ గడ్డలను నేరుగా ముక్కలు చేసినట్లు గుర్తించారు పరిశోధకులు. ఇక రోగుల నుంచి సేకరించిన గుండె కణజాలంపై ఈ రసాయనాన్ని ప్రయోగించగా అది పేరుకుపోయిన ప్రోటీన్ గడ్డలను విజయవంతంగా విచ్ఛిన్నం చేసింది. ప్రయోగశాలలో చిన్నపాటి జీవులపై జరిపిన పరిశోధనలో ఈ దానిమ్మ రసాయనం వల్ల వాటిలోని ప్రోటీన్ నిక్షేపాలు తగ్గి ఆయుష్ పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. దానిమ్మ ఆకుల్లోని ఈ ప్రత్యేక సమ్మేళనం కేవలం వ్యాధి పెరగకుండా ఆపడమే కాకుండా ఇప్పటికే శరీరంలో ఉన్న హానికర నిక్షేపాలను తొలగించే అవకాశం ఉంది. ఇది ఎమిలాయిడోసిస్ చికిత్సలో ఒక కీలక మలుపని కుమామోటో యూనివర్సిటీ పరిశోధక బృందం చెబుతోంది. ఇక ఈ రసాయనం కేవలం హానికరమైన ట్రాన్స్ థైరైటిన్ గడ్డల మీదనే పనిచేస్తుందని, మెదడుకు సంబంధించిన ఇతర అమిలాయిడ్లపై ప్రభావం చూపటం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంటే ఇది చాలా సురక్షితంగా నిర్దేశిత లక్ష్యంపైనే పనిచేస్తుందన్నమాట. త్వరలోనే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.